నానా ఇబ్బందులు పెట్టిన పిల్లలను కూడా చూస్తున్నాం. ఇక్కడికి మళ్ళీ నేను వచ్చిన దానికి మీకు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, బై 47కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 పెంచుతున్నాం. రెండోది, అర్బన్ పాపులేషన్ 60% ఉంటుంది. 100% చదువుకోవాలి. నేను మంత్రి గారికి ఒకటే టార్గెట్ ఇస్తున్నా, లిటరసీ 100% అచీవ్ కావాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి. దానికి నైపుణ్యం అనే ఒక పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా ఆఫ్లైన్ ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని కంపెనీ పెట్టి ప్రపంచం మొత్తం సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ శక్తి ఉంది. దాన్ని ఏం చేయాలో నేర్పించే విజన్ నాకుంది, మా గవర్నమెంట్కి ఉంది. చేస్తాం. మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికి ఫిమేల్ అంతా కూడా ఇంకా ఫుల్గా పనిచేయడం లేదు. ఇది 80%కి వెళ్ళాలి. 2% అన్ఎంప్లాయ్మెంట్ కంటే తక్కువ ఉండాలి. 2 కంటే తక్కువ ఉండాలి. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు 2047కి ఇప్పటికి మీరు చూస్తే దగ్గర దగ్గర 3 లక్షల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంది. ఇది 47కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మీరందరూ ఏ విధంగా తీసుకుపోవడం కోసం ముందుకు రావాలి. ఇక్కడ నేను 10 ప్రిన్సిపల్స్ ఇచ్చాను. అది పబ్లిక్ పాలసీతో సాధ్యం. ఈరోజు జీరో పావర్టీ, పేదరికం లేని సమాజ నిర్మాణం నేను ఒక ఆశయంగా పెట్టుకున్నా. ఈ రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీకోసం బ్రతకడమే కాకుండా సమాజం కోసం కూడా బ్రతికే పరిస్థితి ఉండాలి. పేదరిక నిర్మూలన మన బాధ్యతగా తీసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఫ్యూచర్కి కావాల్సింది మనుషుల్లో కానీ స్కిల్స్ ఉంటే ప్రపంచ